హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల17. ఈరోజు వీడియో ఏంటంటే గెట్ రెడీ విత్ మీ త్రిష లాగైతే రెడీ అవ్వబోతున్నాను. అంటే త్రిషలా ఉంటానని కాదు, త్రిష వేసుకుని కాస్ట్యూమ్ అయితే వేసుకుని ఆమెలా హెయిర్ స్టైల్ అవి చేస్తానని చేస్తున్నాను అనమాట. నాకు ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను. ఇది క్లియర్గా కావాలి కాబట్టి పెద్ద వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సేమ్ కాస్ట్యూమ్ అయితే కలర్ కాంబినేషన్ అయితే నా దగ్గర ఉంది ఎప్పటినుంచో. అయితే ఇది నేను టీవీలో చూసినప్పుడు ఇంకా ఎక్కడైనా చూసినప్పుడు సేమ్ నాలాంటిదే అనుకునేదన్నమాట. అలా ఇప్పుడు నాకు ఇలా వీడియో చేయాలని ఒక థాట్ అయితే వచ్చింది. సో దానికోసం నేను ఇలా రెడీ అవ్వాను. త్రిషని కొంచెం అలా మోడల్గా పెట్టుకొని ఇంకా సేమ్ తనలా అంటే రెడీ అవుదామని చేశానన్నమాట. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా త్రిష అయితే చాలా హాఫ్ సారీల్లో ఎక్కువ కనిపిస్తారు కదా, నాకైతే చాలా ఇష్టము. ట్రెడిషనల్గా ఆమెకి బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఇంకా నేనైతే హెయిర్ స్టైల్ వచ్చి ఇలా సింపుల్గా వేసుకుంటున్నాను. తనైతే ఇలా క్లిప్ కింద పెట్టేసి మొత్తం హెయిర్ అయితే లీవ్ చేస్తారు కదా, అలా నేనైతే సింపుల్గా ఇలా మొత్తం హెయిర్ అంతా చిక్కి తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకుని ఇలా అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా జ్యువెలరీ వచ్చేసి సింపుల్గా అవే స్టడ్స్ పెట్టుకున్నాను. పెద్దగా ఎక్కువ ఏమీ వేసుకోలేదు. ఇయర్ రింగ్స్ అయితే పెద్ద బుట్టలు లాంటివి అలాంటివి అయితే యూస్ చేయలేదు. సింపుల్గా ఉండడం కోసం అవే ఉంచుకున్నాను నేను. ఇంకా హెయిర్ అయితే చిన్నగా ఇలా చుట్టి క్లిప్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా ఇలా రెడీ అవి వీడియోలు పోస్ట్ చేయడం అయితే చాలా చాలా కష్టం అండి. ఇంకా ఏదో అలా చెయ్యాలి కాబట్టి పట్టుదలతో అలా చేస్తున్నాను నేనైతే. ఇంకా అలా ఫ్రంట్ చిన్నగా హెయిర్ అయితే తీసుకుని అలా సింపుల్గా అయితే సెట్ చేశాను నేను. ఇంకా వీడియోస్ అయితే నాకు నేనే తీసుకొని నాకు నేనే ఎడిటింగ్ చేసుకుని నాకు నేనే అన్నీ అవుతాయి. చూసారు కదా నా హెయిర్ ఎలా చిక్కులుగా ఉందో. లాంగ్ హెయిర్తో ఇదే ప్రాబ్లం. పెద్ద లాంగ్ ఏం కాదు, కాకపోయినా అలా చిక్కులు ఎక్కువ పడుతూ ఉంటుంది హెయిర్ అయితే. ఇంకా అలా రెడీ అవ్వి నాకు ఏదైతే వీడియో ఉందో షార్ట్ వీడియో దానికి తగ్గ చిన్న చిన్న ఫోజెస్ అయితే ఇస్తున్నానండి. నాకు నేనే వీడియో తీసుకోవడం కదా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అసలు వీడియో తీయలేను, చేయలేను అన్నమాట. అందుకే నాకు నేను ఫ్రీగా ఉండడం కోసం నాకు నేనే చేసుకుంటాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే అవే ఉన్నాయి, మా మమ్మీ ఇచ్చారు, అవే వేసుకున్నాను. సేమ్ కలర్ అయితే నా దగ్గర లేవు. ఇంకా చిన్న నెక్లెస్ అయితే పెట్టాను సింపుల్గా ఉండడం కోసము. ఇంకా అలా రెడీ అవ్వనమాట. త్రిష చాలా సింపుల్గా రెడీ అవుతారు కదా కొన్ని కొన్ని వీడియోస్లో, అలా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట నా హాఫ్ సారీ. మీకు ఎలా నచ్చిందో చెప్పండి, నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఫుల్ వీడియో అయితే మా మమ్మీ తీశారు. ఇలా తీయమని చెప్పాను, రాలేదు కానీ ట్రై చేశారు ఏదో. ఈ వీడియో అయితే నేనే తీసుకున్నాను అనమాట, చిన్న చిన్నగా అలా పోజెస్ ఇస్తూ ఏదో తీసాను, మేనేజ్ చేశాను షార్ట్ వీడియో కోసము. ఇంకా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే నేనే చేసుకున్నాను అనమాట. అది స్టిచ్చింగ్ అయితే మోడలింగ్ అయితే నేనే చేశాను. ఫుల్ బ్లౌజ్ అయితే మా మమ్మీ కుట్టారు. ఇంకా అలా వీడియోస్ మొత్తం కలిపి ఒక వీడియో కింద చేశానన్నమాట, షార్ట్ వీడియో. ఇంకా ఫొటోస్ అయితే ఇవి. ఎలా వచ్చిందో ఎలా నచ్చిందో మీరే చెప్పాలి అసలు. ఇంకా ఇప్పుడు వచ్చే వీడియో అయితే నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో అన్నమాట. ఇదైతే నేను ఆ రోజు నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టపడ్డాను. ఫస్ట్ సారీ ఏం చేయాలో అని తెలియక మా మమ్మీ సారీ ఇస్తే అది కట్టుకున్నాను, రెడీ అవ్వాను, బాగానే ఉంది. కానీ చాలా ఇబ్బంది అయ్యింది.
కానీ అయినా కానీ వీడియోస్ నేను తీసుకున్నాను. నా అంతట నేనే వీడియోస్ తీసుకున్నాను. మధ్యలో మా మమ్మీ అయితే హెల్ప్ చేశారు. ఇంకా అలా చేశాను ఇంకా. చేసిన తర్వాత ఏమైందంటే వీడియో అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత నాకైతే కొంచెం చిన్న ప్రాబ్లమ్ అయింది. మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి అలా చాలా టైమ్స్ అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చిరాకొచ్చిందన్నమాట. ఇన్నాళ్ళు నా యూట్యూబ్ చరిత్రలో అది చాలా చిరాకొచ్చిందన్నమాట. ఇంకా చెయ్యకూడదు ఇలాంటి వీడియోస్ అనిపించింది. కానీ మళ్ళీ చేశాననమాట. ఇంకా అప్పుడు నాకు అనిపించిందన్నమాట వీడియోస్ ఎలా చేస్తున్నారో అసలు యూట్యూబర్స్. ఇంకా నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.